పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. మనతో పాటు మహిళ ఉన్నారు. అమ్మా, ఏం పేరు మీ పేరు? మా పేరు షాయిన్ బేగం. దేనికి వచ్చారు ఇక్కడ? మా పిల్ల ఇల్లు వేసింది, ఆ పాప రాదు, చిన్న పిల్లగాడు. నేను చూడనని వచ్చిన. వాళ్ళు అంటున్నాడు బిల్డింగ్ది వచ్చిందమ్మా అంటే, మేము కిరాయిది ఉంది ఆ పిల్ల. ఎప్పటి సంది కేసీఆర్ అప్పుడు తను వేస్తున్నాం మేము. రాలే ఆమెకు ఇప్పటిదాకా. ఇప్పుడంటే మున్సిపల్ ఆఫీస్కు పోవాలంట. ఎట్లా చేయాలి? ఇప్పుడు మీరు మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేయలేదు? మున్సిపల్ ఆఫీస్కి అప్పుడే చేసి 2 సంవత్సరం అది అయింది. ఇది మా ఇంటి కాడ వస్తే చేసిన వస్తుంది అంటారు, ఏం వస్తలేదు. ఎట్లా చేయాలి? మళ్ళా ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలో మీకు బస్సు బియ్యం సన్నగా వస్తున్నాయి, ఏమో గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తలేదు మాకు. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ బీరా వస్తలేదు. మేము 2లా ఉన్నాం. 2,500 అది వస్తుంది మాకు. నేను మల్లపేటలో ఉంటా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారు లోపల? ఇప్పుడు మా పిల్ల వచ్చిన ఇల్లు కోసం వాళ్ళు అంటున్నారు మున్సిపల్ ఆఫీస్కి పోమ్మా, వాళ్ళు బిల్డింగ్ ఉందంట, కిరాయి బిల్డింగ్ ఉంది అన్న. చూడు, నువ్వు వచ్చి చూడాలి. వచ్చి చూస్తే గుర్తు అవుతుంది ఎవరు ఉన్నారు ఎవరు లేరు. ఇప్పుడు బిల్డింగ్లే ఉన్నారు, రేకులు ఇల్లు ఎక్కడ ఉంది? అందరు అట్లా కడుతున్నారు. ఎట్లా చేయాలి? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు కిరాయికి? మేము 30 సార్లు అయింది. అంటే ప్రజాపాలన అందరికి ఇండ్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అన్నారు. మరి ఏది మీ ప్రజాపాలన? ఏమీ లేదు, వజీఫాబీ లేదు మాకు. వజీఫాబీ లేదు నాకు. మా పిల్లకు పాపము ఇల్లు వస్తే ఉంటుంది. పాపం పిల్ల అప్పటి సంది ఏడుస్తుందని నేను ఏడుస్తున్నా. మా పిల్లడిది అక్కడ తీసి అట్లా చెప్తున్నారు వాళ్ళు. అక్కడ పోమంటున్నారు, బల్దియా దఫ్తర్కు పోవాలంట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళేమంటున్నారు? ఈ ఇల్లు అక్కడే పోమంటున్నారు. అక్కడ పో, నువ్వు అక్కడ వేసి వాళ్ళకు అడుగు అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారా వాళ్ళు? ఏం తీసుకోలే. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయారు. అంటే మీరు అప్లై చేశారు అసలు? చేసినాం. అలా చూపెడుతుంది, అది అంటున్నారు బిల్డింగ్ ఉంది అని. లేదన్నా కిరాయిలో ఉన్నా అన్న. మా పిల్ల కిరాయ కడుతుంది. మేము రోడ్డు మీద చెప్పులు కుట్టుకొని బతాము. నాకు 2 కొడుకులు. నా కొడుకులకు నాకు మా ఆయనకి ఏ ఆదరవు లేదు. ఇంతవరకు ఇల్లు లేదు. వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిండ్రు, ఇస్తామని అన్ని రాసుకపోతున్నారు, చేసుకోపోతున్నారు. కానీ ఇంతవరకు ఎవరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. అదే అడగడానికి వచ్చినాం మేము. అంటే ఇప్పుడు మీరు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇళ్ళకి దరఖాస్తులు చేసుకోలేదా? చేసుకున్నాం. రాలేకనే ఇక్కడికి వచ్చినాం అడగటానికి. రాలేదు, అది కూడా రాలేదు. 6 గ్యారెంటీలో మీకు ఏ గ్యారెంటీ వచ్చింది? కరెంట్ ఒకటి వచ్చింది. కరెంట్ వచ్చినా కానీ అది కూడా నేను ఎక్కువ ఏం కాల్సాను. 60-70 రూపాయలు 80 రూపాయలు మాత్రం ఎక్కువ కాల్సాను, అంతే వస్తుంది మాకు. నాకు ఇల్లు లేదు, మా ఆయనకు ఒక షాపు లేదు, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నాకు 2,500 ఇస్తామన్న రవి లేవు, అసలు ఏది లేదు మాకు. ఎవరు వచ్చి అడిగినా సరే రాండి, మా ఇంటికి రాకపోతే నేను ఖర్చులు పెట్టి తోలుకపోయి ఎంక్వైరీ చేపిస్తా, మాకేమన్నా ఉన్నట్లుంటే. అంతే, ఇంకేం లేదు. దరఖాస్తు లోపల ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? అధికారులు ఏమన్నారు? 2 నెలల తర్వాత వస్తావంట ఇండ్లు. 2 నెలల తర్వాత వస్తావంట. 2 నెలల తర్వాత వస్తుంది, మీది ఉంది, ఫోన్లో ఉంది, నంబర్ వచ్చింది, 2 నెలల తర్వాత ఇస్తామని చెప్తుండ్రు. ఇంకా 2 నెలల తర్వాత చూడాలి మళ్ళా.